శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. ప్రతి వారికి కూడాను తనకంటూ ఒక సొంత గృహం ఉంటే బాగుండును అని కూడా అనిపిస్తుంది. సొంత గృహ యోగం సిద్ధించడానికి వీళ్ళు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులే దానికి తార్కాణమవుతాయి. ముఖ్యమైన పనులు అంటే దైవదత్తమైనటువంటి కార్యక్రమాలు అని అర్థం. ఎవరికైనా సరే నూతన గృహం కావాలి అని భావించేటువంటి వాళ్ళు ఈశ్వరాజ్ఞ కోసం ఎదురు చూడాలి. అయితే ఈశ్వరాజ్ఞ కోసం మనం ఏం చేయాలి అంటే జాజి పూల దండను పరమేశ్వరుడికి సమర్పించాలి. ప్రతి సోమవారం కూడాను ఇంటి ఇల్లాలు జాజి పూల దండను పరమేశ్వరునికి సమర్పించడంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడాను 7 సార్లు గోవుకు ప్రదక్షిణం చేయాలి. 7 సార్లు గోవుకు ప్రదక్షిణం చేసి ఆ గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు రాసి కుంకుమ పెడుతూ ఓం సురభ్యై నమః అనుకోవాలి. ఎవరైతే ఓం సురభ్యై నమః అని చెప్పేసి భావన చేస్తూ గోవును పూజిస్తారో వారికి త్వరలోనే నూతన గృహ యోగ ప్రాప్తిని కలిగింపచేస్తుంది గృహ మహాలక్ష్మీదేవి అయినటువంటి ఆ చక్కని తల్లి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో దాగినటువంటి నిగూఢమైనటువంటి రహస్యం వాస్తుశాస్త్ర రీత్యా కూడా మనం పాటించి తరిద్దాం. అంతేకాకుండా సరిగా పక్వం చెందినటువంటి ఆహారాదులను మాత్రం ఇంటిలోని వారు తినకూడదు. పక్వంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడే ఆరోగ్య లక్ష్మి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రుగ్మతలు వస్తున్నాయండి, ఆరోగ్యం బాగా లేదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటే కదా అన్నీ చేయటానికి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకని సరిగా పక్వము అయినటువంటి పదార్థాలే తినాలి. పక్వం కానటువంటి ఆహార పదార్థాలని మాత్రం తినకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గ్రహిద్దాం. ఆహారాన్ని తీసుకునే ముందు తీసుకున్న తరువాత కూడాను తప్పనిసరిగా నోటిని పరిశుభ్రం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఇంటిల్లిపాది గనక పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మీరు ఆశలు ఆశయాలు కోరికలు నెరవేరటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. ఉదయాన్నే దంతధావనం చేసుకోకుండా ఏ స్త్రీ కూడాను భర్తను చూడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి స్త్రీ కూడా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుచేతనంటే స్త్రీ ముఖారవిందం ఎప్పుడూ కూడా కళకళలాడుతూ కనిపించాలి. గృహమే స్వర్గసీమ అన్నప్పటికీ ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు కాబట్టి ఆ ఇల్లాలు ఆ విధమైనటువంటి ప్రభావంతో ఇంటిలోని యజమానికి కనుక కనిపించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే తడిసిన బట్టలతో భోజనం చేయటం చాలా అనర్థదాయకం. అంతేకాకుండా తమలపాకులు వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. తమలపాకు నవిలిన తర్వాతనే ఒక్కపొడి నవలాలి, కానీ ఒక్క నవిలి తమలపాకు నవలకూడదు అనేటువంటి చిన్ని విషయాన్ని కూడాను మనం పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందటానికి ఆస్కారం ఉంటుంది. ధనాన్ని మాత్రం మీరు ఉత్తరము వైపున ఉన్నటువంటి గదిలో జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని యొక్క ప్రీతిని మీరు చక్కగా పొందటానికి ఆస్కారం ఉంది. అందుకే మీ ఇంట్లో ఉన్న బీరువా ఉత్తర గోడకు ఆనించకుండా దక్షిణం చూస్తూ ఉంచండి. మీ డబ్బులన్నీ కూడాను ఆ బీరువాలోనే దాచిపెట్టుకోండి. మీకు కుబేరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది అని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది కదా.
దీన్ని తప్పనిసరిగా పాటించండి. అందరూ కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించండి అంటోంది వాస్తుశాస్త్రం. మీ ఇంటిలో తులసి మొక్క వేసినప్పుడు కృష్ణ తులసితో పాటుగా లక్ష్మీ తులసి కూడా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం వలన లక్ష్మీనారాయణుల ఇరువురికి కూడాను మీరు సేవ చేసినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం తులసి మొక్క ఒక్కటే చాలదు. విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి కృష్ణ తులసి కూడా ఉండాలి మీ ఇంట్లో. ఇది అందరూ గుర్తెరుగుతారు కదూ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.